దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మరొక రోజు వాక్యం చెప్పడానికి దేవాతి దేవుడు మనకి గొప్ప అవకాశం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వీడియో నా ప్రతి ఒక్కరు కూడా అందరూ బాగున్నారమ్మా? ఈ యొక్క వీడియో నా ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయంగా ఉందా? మీరందరూ కూడా ఈ వాక్యం విని బలపడాలని నా ఆశ. ఎందుకంటే ప్రభువారు మనల్ని పిలుచుకున్నాడు. ఆయన మనం పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఎప్పుడు మనల్ని విడవడు, ఎడబాయుడు. ప్రియులరా చూడండి, ప్రతి వాక్యము మనం వినేటప్పుడు శ్రద్ధగా మనం వినాలి. ఆ వాక్యానుసారంగా మనం నడవాలి. అప్పుడే మనం ఆశీర్వాదాలు పొందుతాం. మరి ఆ విధంగానే ఆ వాక్యం వినటం వల్ల మనం ఏమంటండి, మనలో విశ్వాసం కలుగుతుంది. వాక్యము వినడం వల్ల విశ్వాసము కలుగుతుంది. ప్రియులరా చూడండి, ఇప్పుడు ఈరోజు కొన్ని మాటలు మీకు జ్ఞాపం చేస్తా. ఇప్పుడు ఒక యజమానుడు ఉన్నాడు. కొన్ని వందల ఎకరాల వ్యవసాయం చేస్తున్నాడు. శ్రద్ధగా వినండి ఈ మాట. కొన్ని వందల ఎకరాల వ్యవసాయం చేస్తున్నాడు. రైతుగా ఎంతో పెట్టుబడి పెడతా ఉంటాడు. మరి ఒక తోటని ఏం చేస్తాడంటే, ఆ తోటని చక్కగా చిన్నపిల్లల వాళ్ళగే భద్రంగా చేసుకుంటూ ఉంటాడు. దాన్ని చక్కగా చదువులు చేస్తూ ఉంటాడు, భూమి దున్నుతూ ఉంటాడు. ఆ తోటలో చక్కగా చెట్లు వేస్తూ ఉంటాడు. అది పళ్ళు కాసేదా కూడా యజమానుడు ఎంతో ఆశ పెట్టుకుంటూ ఉంటాడు. ప్రియులరా, ఈ కొన్ని మాటలు మీరు శ్రద్ధగా వినాలని ప్రేమపూర్వకంగానే చెప్తున్నా. ఎప్పుడైతే ఆ యజమానుడు ఆ మొక్క ఎదుగుతూ ఉండగా ఆ యజమానుడికి ఎంతో సంతోషం వస్తుంది, ఎంతో ఆనందం వస్తుంది. ఏదైనా మొక్క బలహీనత పడిపోతే గనక ఆ సుడిగాలిలో, ఆ జడివానంలో ఆ మొక్క వాలిపోతే గనక ఆ మొక్కని ఎంతో ప్రయాసపడి దాన్ని చక్కగా స్టడీ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు యజమానుడు. ఇలా చూడండి, మన లోకంలో కూడా ఎన్నో సుడిగాలులు, పెనుగాలులు వేస్తూ ఉంటాయి. అది సాతానుడి పని. మనం జ్ఞానం కలిగి ఉన్నాం కదా, మనం దాన్ని బట్టి అర్థం చేసుకుంటూ ఉండాలి. ఇలా చూడండి, ఆ యజమానుడు ఆ మొక్కని సరిచేయడానికి ఎంతో ప్రయాసపడతా ఉంటాడు. ఇంటికి వెళ్తాడే కానీ సరైన ఆహారం తినడు, సరైన నిద్ర ఉండదు, మనశ్శాంతి ఉండదు. ఆ తోటకి ఏ టయాన్ని ఏ పురుగు పడుతుంది, ఏ టయాన్ని ఎవరొచ్చి పాడు చేస్తాడు తోటని, ఏ టయాన్ని ఏ దుష్టుడు వస్తాడు అని ఆ యజమానుడికి నిద్ర ఉండదు. ఆయన అందుకే కదా మన దేవత దేవుడు పునకుడు రుద్రుడు అని. చూడండి, ఎప్పుడు చూసినా సరే ప్రభువారు ఎప్పుడు నిద్రోడంట. ఆయన నిద్ర ఎప్పుడైనా ఆయన రెప్ప పడితే కనుక మన జీవితంలో మనం లేం. ఆ నాహు టైంలో మరి ఎలాగైతే మొత్తం నాశనం చేశాడో ఆ విధంగా మన భారతదేశం మొత్తం అంతా కూడా తుడిసివేస్తూ ఉంటాడు. ప్రభు వారికి నిద్ర ఉండదు. కొనకుడైనా ఎప్పుడు కూడా మెలకువ కలిగి ఉంటాడు. అందుకే నేను మెలకువ కలిగి ఉన్నాను, మీరు కూడా మెలకువ కలిగి ఉండండి, మీరు కూడా జ్ఞానం కలిగి ఉండండి, కుటుంబాన్ని కట్టుకోండి, మీరు మందిరాలకి రండి, మీరు విశ్వాసంలో బలపడండి అని ఎందుకు చెప్తున్నాడండి ప్రభు వారు? వింటానే ఉన్నాం, విడిచిపెడతానే ఉన్నాం. ప్రియులారా గమనించండి, ఆ యజమానుడు ఇంటికి వెళ్తాడు, సరైన ఆహారం తినడు, సరైన నిద్ర ఉండదు, సరైన మనశ్శాంతి ఉండదు. ప్రియులారా గమనించండి, ఆ తోటలో యజమానుడికి సరైన మనశ్శాంతి ఉండదు. ఆ యజమానుడు ఎన్నో ఆశలు పెట్టుకుంటాడు, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉంటాడు, దాని ప్రయాస పెట్టుబడి పెడతా ఉంటాడు. కానీ ఆఖరికి వచ్చేటప్పటికి ఫలితము రావాలంటే మరి ప్రభువారు చూడండి తేటగా ఆ యజమానుడు ఎప్పుడైతే ఆ తోటని, ఆ పండిన ఫలాలని కోసుకుని సమృద్ధి చేసుకున్నప్పుడే యజమానుడికి సంతోషంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. నా మాటలు అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. ఆ యజమానుడి సంతోషం ఎప్పుడు ఉంటుంది? ఆయన వేసిన మొక్క ఎప్పుడైతే ఎదిగిన తర్వాత చక్కగా కాయలు కాసిందో, ఆ పళ్ళు కోసుకుని ఖరీదుగా అమ్ముకుని సంతోషించాడో అప్పుడే ఆ యజమానుడికి సంతోషం. దేవునికి మహిమ కలుగును గాక. మనందరం కూడా దీని సారాంశము ఒకటే. మనందరం కూడా ఆయన తోటలో పనివాళ్ళమమ్మా. ఆయన మన యజమానుడు, మన పరమ తండ్రి మనకి యజమానుడు. ఆయనకి మన యజమానుడు గనక, మన తోటలో పనివాళ్ళం గనక మరి ప్రభు వారు తేటగా మాట్లాడుతున్నాడు. చూడండి ప్రియులరా, మరి ఆ విధంగా యజమానుడు ఎంత సంతోషిస్తాడో అలా మన పరమ తండ్రి కూడా అంతే సంతోషిస్తాడు. మన యేసయ్య అంతే సంతోషిస్తాడు. ఆయన ఎంతో కష్టపడి ఆయన తోటలో పనివాళ్ళుగా మనల్ని పెట్టుకుని ఈ యొక్క భారతదేశం అంతా కూడా ఆయన తోటలాగా ఎంచుకున్నాడు. ప్రియులరా గమనించిన రాత్రికాల సమయంలో
మన దేవాతి దేవుడు, మన పరమ తండ్రి, మన యేసయ్య శిలువలో కార్చిన రక్తాన్ని బట్టి మన పాపాలు కడిగివేశాడు గనక, మరి అయినా మనం ఇంకా ఆ తోటల్లోనే పుచ్చిపట్టిన పల్లిలాగా ఉంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విధంగా మనం ఉండకూడదు. దేవునికి స్తోత్రం. మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే తోటలో పని వాళ్ళము చక్కగా నమ్మకముగా ఉండాలి. సేవకులైన మేమైనా సరే, విశ్వాసులైన మీరైనా సరే, ఆ విధంగా నమ్మకాన్ని మనం ఉంటే గనక దేవుడు మన పట్ల ఎన్నో అద్భుతమైన కార్యాలు చేయడానికి ఇష్టపడతా ఉంటాడు. ప్రియులారా చూడండి, చూడండి ప్రియులారా, గమనించండి. నేను చెప్పిన మాటలు ప్రతి మాటలు కూడా గమనించుకుంటా ఉండండి. ఆయన తోటలో పని వాళ్ళు మనం చక్కగా ఆయన చూస్తూ ఉంటాడు. ఆ తోట ఫలించింది. తోట ఫలించాలంటే మన భారతదేశంలో మనందరం కూడా రక్షించబడాలి. మన రక్షణ పొందాలి, మారుమనసు పొందాలి, బాప్తిసం తీసుకోవాలి, బలారాధనలోకి వెళ్ళాలి, కుటుంబాలని కాపాడుకోవాలి. ప్రియులరా, ఎప్పుడైతే ఆ విధంగా మనం ఉన్నామో అప్పుడే ఆయన మనల్ని చక్కగా తోటలో పనివాళ్ళుగా సిద్ధం చేసి మనల్ని మన ప్రయాసం అంతా అయిన తర్వాత ఆయన మన తోటలో పండు, ఆయనకి నచ్చిన పండుని కోసుకుని ఆయన రాజ్యంలోకి తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా మనమే ఉన్నాము, మీరే ఉన్నారు. విశ్వాసులు ఎంతో పరిచర్య చేస్తున్నారు, సంఘంలో సేవకులకి సపోర్ట్గా ఉంటున్నారు, విశ్వాసంలో బలపడుతూ ఉన్నారు, స్త్రీల సమాజంలో నడుపుతూ ఉన్నారు. అలాగే పురుషులు కూడా చాలా సంఘాల్లో చక్క ప్రయాసపడతా ఉన్నారు, టీమ్ వర్క్గా చేస్తూ ఉన్నారు. మీరు కూడా గమనించండి. అటువంటి ఫలాల్లాగా మనం ఉండాలంట దేవుని దృష్టిలో. ఎప్పుడైతే ఇష్టమైన పండులాగా మనం ఉన్నామో ఆ పరమ తండ్రి మన ప్రయాసను చూసి, నా కుమారుడు చాలా బహుగా లోకములో ప్రయాసపడ్డాడు, చక్కగా ఫలించిన ద్రాక్షవల్లిగా ఉన్నాడు అని ఆ పండుని కోసుకుని వెళ్ళడానికి దేవాది దేవుడు మనల్ని చేస్తూ ఉంటాడంట. ప్రియులారా చూడండి, మనం అనుకుంటాం చాలామంది దైవజనులు చనిపోస్తూ ఉంటారు. నిజంగా దైవజనులు చనిపోవడం ఏంటి అని విశ్వాసులకు రావచ్చు డౌటు. ఈ కాలంలో సేవకులకి వస్తుంది ప్రియులరా. సేవకులే అంటున్నారు, 50 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న దైవజనుడైనా, 50 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ దైవజనుడైనా, 30 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ దైవజనుడైనా, 20 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ దైవజనుడైనా, 10 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ దైవజనుడైనా చనిపోతే గనక మన సేవకులే మాటలు అంటూ ఉన్నారు. ఆ రోజు చూడండి, మరి యోబుని ఎలాగైతే వాళ్ళ బంధువులు వచ్చి దూషించారో ఆ విధంగా మనం కూడా దూషిస్తున్నాం. ప్రభువారు అంటున్నారు కదా, మీరందరూ నా తోటలో పనివాళ్ళు అంటున్నారు కదా, మనందరం తోటలో పనివాళ్ళమే కదా. అటువంటిప్పుడు మరి చక్కగా మనం ఏం చేస్తూ ఉండాలంటే ఆయనకి ఇష్టలుగా మనం ఉంటా ఉండాలి. ప్రియులారా గమనించండి, మరి దైవజనులు చనిపోతున్నారంటే వాళ్ళు ఈ భూమి మీద ఎంతో ప్రయాసపడ్డారు. ప్రియులారా, ఆత్మల భారంతో కలిగి కొన్ని సంవత్సరాలు కష్టపడి కొన్ని ఆత్మను రక్షించి చాలా ఇబ్బందులు పడ్డారు. అయితే ఆయన రెస్ట్ ఉండాలని ఆ దేవాతి దేవుడు ఆయన తోటలో పనివాళ్ళము గనక ఆ పండు అనగా మనమే ఆ పండు తీసుకుని ప్రభువారు చక్క పరలోక రాజ్యంలోకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి కాల సమయంలో వాక్యం ఉన్న ప్రతి ఒక్కరు కూడా నమ్మకమైన పనివాళ్ళుగా మనం ఉందామా? విశ్వాసులు మీరైనా సరే, దైవజనులు మేమైనా సరే, నమ్మకమైన పరిస్థితుల్లో మనం ఉందామా? నమ్మకమైన తోటల పనివాళ్ళుగా మనం ఉందామా? మీకు మీరు ప్రశ్నించుకోండి. మరి ఆదికాండం మొదలుకొని మరి వర్షకి చదువుకుంటూ వస్తూ ఉంటే మరి ఇవన్నీ మీకు కనపడతా ఉంటాయి. ప్రియులారా గమనించండి. ఆదికాండం ఫస్ట్ నుంచి భూమి కలిగింది, ఆకాశం కలిగింది, అన్నీ కలిగినాయి. 2 నుంచి మొత్తం అన్నీ కలిగినాయి, పక్షులు కలిగినాయి, మొత్తం అన్నీ కలిగినాయి. అక్కడ చదువుకుంటూ వస్తూ ఉంటే ప్రభువారు చక్కగా ఆయన ఏదైతే సృష్టించాడో అన్నీ కూడా మనకి ఏదైతే కావాలో చక్కగా ఆ తోటను కూడా తయారు చేశాడు. అవాదంలో ఆ తోట ఎండిపోకూడదని కొన్ని పాయలు ఏర్పాటు చేశాడు. ఆ తోటలో మరి జలధారులు రావడానికి సహాయం చేశాడు. మరి సాతానుడికి మరి అవాదము మరి లోబడ్డారు కనుక మరి వాళ్ళు అక్కడ కొన్ని సూచికార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఇలా చూడండి, మనము కూడా ఆ తోటలో పనివాళ్ళుగా మనం ఉన్నాం, మన పరిచర్యలో మనం ఉన్నాం, విశ్వాసాలు అనగా సంఘంలో మనం ఉన్నాం. మనం ఏ స్థితిలో ఉన్నాం అనేది విశ్వాసులు మీరే నిర్ణయించుకోండి. ఏ పరిస్థితుల్లో ఉన్నాం అనేది మీరే నిర్ణయించుకోండి.
ఈ రాత్రికాల సమయంలో దేవతి దేవుడు నాకు ఇచ్చిన ఆలోచనను బట్టి ఈ కొన్ని మాటలు మీకు చెప్పడానికి గొప్ప అవకాశాన్ని మనకు దొరికింది. ప్రియులరా, రానున్న దినంలో ఇంకా వాక్యం కరువైపోద్ది. రానున్న దినంలో సువార్త కరువైపోద్ది. రానున్న దినంలో సేవకులు కరువైపోతారు. చెప్పలేం. కొన్ని చోట్ల అయితే చనిపోతున్నారు సేవకులు. చాలామంది దాడులు చేస్తూ ఉన్నారు. చర్చిల మీద దాడులు చేస్తూ ఉన్నారు. మనుషుల మీద దాడులు చేస్తూ ఉన్నారు. వాక్యం కూడా కరువైపోద్ది. బైబిల్ కూడా ఆగిపోతాయని చెప్తున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా అవకాశం ఉన్నప్పుడే మనం రక్షణ పొందాలి. అవకాశం ఉన్నప్పుడే మనం మారు మనసు పొందాలి. అవకాశం ఉన్నప్పుడే దేవుని పాదాలు పట్టుకోవాలి. ఆయన తోటలో పని వాళ్ళగా నమ్మకంగా ఉంటే గనక ఆయన మనల్ని ఆయన రాజ్యంలో తీసుకెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నాడు. నా మాటలు ముగిస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరు గమనించండి. ఈ వీడియో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మోకరించండి. నమ్మకమైన పరిచర్యలు చేయండి. ఈ సేవకులకి సహకారులుగా మీరు ఉంటా ఉండండి. మీ సంఘాల్లో కూడా నమ్మకమైన పరిచర్య చేస్తూ ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా ప్రభు పని చేస్తూ ఉండండి. దేవునికి మహిమగా ఉండండి. మీకు దేవునికి దగ్గరగా ఉండండి. దేవుని పాదాలు తడుపుతూ ఉండండి. కన్నీరుతో తడిచిన పాదాలు, మనం ఎప్పుడైతే మా కన్నీరు పాదాలు తడిచినాయో దేవత దేవుడు మన పట్ల ఎంతో అద్భుతమైన కార్యాలు చేస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తానికి ఇష్టపడుతున్నా. ఆ విధంగా దేవత దేవుడు మనందరినీ కూడా ఆయన తోటలో పనివాళ్ళుగా పెట్టుకున్నారు కనుక మరి మనందరం కూడా నమ్మకమైన పనివాళ్ళుగా మనం ఉండి ఆయన మహింపరచాలని విశ్వాసులు ఈ యొక్క వీడియోన ప్రతి ఒక్కరు కూడా నమ్మకమైన పరిచర్యలు మీరు చేయాలని ప్రేమపూర్వకంగా కొన్ని మాటలు చెప్పి ముగించడానికి ఇష్టపడుతున్నా. మరి ఈ యొక్క వీడియోన ప్రతి ఒక్కరు కూడా మరి నా వీడియో చాలామంది వీడియోలు చూస్తున్నారు. ప్రతి కుటుంబాలను కూడా దేవుడు దీవిస్తూ ఉంటాడు. వీడియోన ప్రతి ఒక్కరు కూడా కుటుంబాలను దీవించిన కాక ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవ, వందనాలు, స్తోత్రాలు. ఉన్నవాడు అనువాడు నాయన, నువ్వు గొప్ప దేవుడు నాయన. మీకు వందనాలు, స్తోత్రాలు. మీ తోటలో పని వాళ్ళకి మమ్మల్ని సిద్ధం చేశావు. మీ అందరం నాయన మీ పని చెయ్యాలి. మీ అందరం మీ రాజ్యంకి రావాలి. ఎవ్వరూ నాయన నరకంలోకి వెళ్ళకూడదు. ప్రభా మీకు వందనాలు. ఆ విధంగా బిడ్డల్ని సిద్ధం చేయండి, నడిపించండి, బలపరచండి, స్థిరపరచండి. మనుషుల వల్ల సాధ్యమే, మీ వల్ల అసాధ్యం ప్రభా. మీ వల్ల సాధ్యం అవుతుంది, మనుషుల వల్ల అవుతుంది ప్రభా. ఆ విధంగా రాత్రికాల సమయంలో మీరు బిడ్డలందరినీ కూడా నాయన వాక్యం ఉన్న ప్రతి బిడ్డలను కూడా ప్రభా కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. వాళ్ళ హృదయాలు మార్చండి ప్రభా. లోకంలో ఉన్న హృదయాలను మార్చి నాయన ఈ తోటలో పని వాళ్ళుగా సిద్ధం చేసుకోండి ప్రభా. మీ రాజ్యము నాయన, మీ రాజ్యంలో అందరూ వారసులు అవ్వాలి ప్రభా. అవును ప్రభా, మీరు రాకడ ఎప్పుడు వస్తుంది మాకు తెలియదు, సమీపంగా ఉందని చెప్పావు నాయన. మీరు రాకడ టైం కూడా లేదు ప్రభా. ఏ టైంలో వస్తుందో మాకు తెలియదు ప్రభా. మేము సిద్ధపడి ఉండాలి నాయన. మా బిడ్డలందరూ సిద్ధపడాలి ప్రభా. మా బిడ్డలందరూ సిద్ధపడాలి నాయన. ఈ వాక్యం ఉన్న బిడ్డలందరూ సిద్ధపడాలి ప్రభా. ఆ విధంగా సిద్ధం చేయండి నాయన. నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని ఆయా చోట్లకి గెలుచుండగా వాక్యం చెప్తుండగా మీ ఆత్మలు రక్షించడానికి సహాయం చేయండి. మా కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. మీ అందరం నాయన మీ తోటలో పని వాళ్ళు సిద్ధం చేసి నడిపించి బలపరచమని యేసు పరిశుద్ధమైన నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు.